హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే ఫ్యామిలీ అందరితో కలిసి నేను మేడారం జాతర అయితే వెళ్తున్నా. అరౌండ్ 20 పీపుల్. మా ఫాదర్ అయితే దీపం వెలిగించి కొబ్బరికాయ కొడుతున్నాడు. సో తెలుసు కదా మీ అందరికీ. సో ఏదైనా జాతరకి వెళ్తున్నాం అంటే దానికి పూజ చేస్తారు. అగరబత్తులు అయితే ఇంజన్కి పెట్టేసినాం. కొంచెం కుంకుమ, పసుపు ఎలాంటి దృష్టి తగలకుండా పెడతారు. కొబ్బరికాయ అయితే తిప్పి కొట్టేస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడే స్టార్ట్ అయినాం. మా ఫ్యామిలీ మెంబర్స్, మా అమ్మ, అత్తమ్మ, తర్వాత అత్తమ్మ, మామ, డాడీ. ఇక్కడ వరంగల్ ఆకాశవాణి రేడియో స్టేషన్ దగ్గర మా బాబాయిని ఎక్కించుకునేది ఉంది. సో అందుకే ఇక్కడ ఆగినాం అనమాట. ఆగి ఇక్కడ నుంచే ఆయన ఎక్కించుకొని మేము మళ్ళీ స్టార్ట్ అవుతాం జర్నీ అయితే. సమకరి గుడి సరి సోనేరి సమకరి గుడి సరి సోనేరి సయజండాలే ఆઉં તો હમારી જો સમકા ચલી આઉં તો સઈ જો સમકા ચલી આઉં તો मैं जोड़ी अरे అన్ని జతతోటి మేకం చేస్తున్నాం, జతతోటి కోడి పుంజలం చేస్తున్నాం, జతతోటి కొబ్బరికాయలను చేస్తున్నాం, జతతోటి అగరబత్తులు చేస్తున్నాం, జతతోటి బంగారం చేస్తున్నాం. నీ దర్వాజాలు బంగారంతో ఉన్నాయి, నీ గద్దె బంగారంతో ఉన్నది. అన్నీ మాకు సల్లాగా చూడు, అందరు మంచిగా ఉండాలి అని ఇక అన్నీ మేము పాటలు ఒక్కొక్కటి అనుకుంటా అన్నీ అమ్మవారిని తలుచుకుంటా అన్ని పాటలు పాడతాం అన్నమాట, రాగం తీస్తాం అన్నమాట. ఇక ఇప్పుడు ఇక్కడ ఘట్టమ్మ టెంపుల్ ఉంది కదా, ఇక్కడ ఆగినాం. మేడారం జాతర పోవాలంటే ఖచ్చితంగా ఈ ఘట్టమ్మ దగ్గర దర్శనం చేసుకొని వెళ్ళాల్సిందే. ఫస్ట్ ఘట్టమ్మ దేవతని దర్శనం చేసుకున్న తర్వాతనే మేడారంకి వెళ్తారు. సో ఎంటైర్ ఫ్యామిలీ అంతా ఇక్కడే ఆగి ఇక్కడ ఒకసారి దర్శనం చేసుకొని పోదామని ఇక్కడ ఆగినాం. సో ఇదంతా ఫ్యామిలీ. సో ఫస్ట్ అయితే కాళ్ళు కడుక్కొని దాని తర్వాత అమ్మని దర్శనం చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం. సో మీరు కూడా ఎవరైనా ఇటు వస్తే మాత్రం ఫస్ట్ మేడారం వెళ్ళాలనుకుంటే ఈ అమ్మవారి దగ్గర ఆగి ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే వెళ్ళండి. అది సాంప్రదాయం, వెనకటి నుంచి అలాగే వస్తుంది. సో మనం కూడా పాటించాల్సిందే అది. కొబ్బరికాయలు అడిగితే కొబ్బరికాయలు లేవు అని చెప్తున్నారు. లోపలేమో ఇన్ని కొబ్బరికాయలు ఉన్నాయి, అవి ఇంకా పొట్టు తీయలే అని చెప్తున్నారు. అరే ఇది అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాం. సో ఇక్కడ కొద్దిసేపు ఉండి మా తమ్ముడు వాళ్ళు కూడా వస్తున్నారు, వాళ్ళని క్యాచ్ చేసుకొని వాళ్ళతో మళ్ళీ ఇక్కడ నుంచి మేడారం అయితే స్టార్ట్ అవుతాం. ఇక్కడే కొద్దిసేపు రిలాక్స్ చేద్దామని అందరం దిగినాం. ఇక్కడ ములుగు ఇది యాక్చువల్గా. ఆ ములుగులో వైట్ హౌస్ ఉంది. ఈ వైట్ హౌస్ ఆపోజిట్లో ఇక్కడ కొంచెం స్పేస్ ఉంది, మంచిగా ఖాళీ స్థలం ఉంది. సో పెద్దలంతా కలిసి కొద్దిసేపు రిలాక్స్ చేద్దామని ఇక్కడ ఆగినరు. బండి ఇక్కడ సైడ్కి ఒక సైడ్ ప్లేస్ పార్క్ చేసినాం.
ఇట్లా బోనాలు ఎత్తుకొని తీస్తారు, తీసుకొని గుడికి వెళ్తారు. ఇంకా ఈ అమ్మ వాళ్ళు అది ఎత్తుకొని బియ్యం ఉన్న బట్టలు ఎత్తుకొని అమ్మవారికి సమర్పించడానికి తీసుకొని వెళ్తున్నారు. ఫోటో సెషన్ నడుస్తుంది, తర్వాత ఇక స్టార్ట్ అయిపోతున్నాం. ఈ బెల్లాన్ని బంగారం లాగా జోకి అమ్మవారికి సమర్పిస్తారు. గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఆ గుళ్ళోకి కుంకుమ పసుపు అమ్మవారికి ఏమో గాజులు గుడ్డ తీసుకుంటుండ్రు. ఇందాక ఇక్కడ కొబ్బరికాయలు తీసేసుకున్నాం. ఇక్కడ చలివేంద్రం కూడా, అంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి అందరికీ వాటర్ కావాలి కాబట్టి ఇప్పుడే గుడి ద్వారంలోకి అయితే ఇక ఎంట్రీ అవుతున్నాం, లోపలికి వెళ్తున్నాం. మేకలనేమో ఇక్కడ మా దాంట్లో దడదడి అంటారు, అంటే అది దాన్ని ఒళ్ళు బాడీని షేక్ చేస్తుంది. అంటే షేక్ చేస్తుంది అంటే అది అమ్మవారు యాక్సెప్ట్ చేసినట్టు. ఇంకా ఇప్పుడు ఇక్కడ ఇంకొక 1 మంత్ అట్లా 1 మంత్ తర్వాత మేడారం జాతర స్టార్ట్ అయింది అనుకోండి. ఇవన్నీ లైన్ అక్కడి నుంచి తీసివేయండి. భక్తులకు సెంటర్ వద్ద వాటిని పక్కకు తీసివేయవలసిందిగా భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం. భక్తులకు తెలియజేయలేదు. ఇక జొన్న రొట్టెలు రెడీ అవుతున్నాయి. అమ్మ వాళ్ళందరూ కలిసి అలా చెప్తాంది మేడం, చెప్పు. పిండి కలపాలి. పిండి కలిపినాక 3 రాళ్ళు పెట్టాలి. తర్వాత కట్టెలు పొయ్యండి పెట్టాలి. పెట్టినాక వేడి నీళ్ళు పెట్టాలి. వేడి నీళ్ళు పెట్టినాక అవి బాగా మసాలా నీళ్ళు ఊటి చల్ల జర గోరెచ్చని నీళ్ళు కాదు, బాగా మసిలిన తర్వాత ఆ పిండి అందులో పోసుకొని బేసన్లో ఇక మంచిగా ఉడికేటట్టుగా ఊక కలపాలి. కలిపినాక తర్వాత అంతా ఒక పక్కకు దొబ్బుకొని, ఇది కూడా ఇగో ఇట్లా పక్కకు దొబ్బుకుంటారు. ఇట్లా పక్కకు పెట్టేసి ఇక అప్పుడు ఇంత ఇగో ఇట్లా విసుక్కుంటాం.
అప్పుడు ఇంత అప్పటింత ఇట్లా విసుక్కొని ఇక చిన్న చిన్న ముద్దలు ఇగో ఇట్లా చేసుకొని ఇక ఒక్కొక్కటి ఇగో ఇట్లా చేస్తుంది. ఇగో మా మరదలు చేస్తుంది. ఇగో మా చెల్లె కాలుస్తుంది, మా మరదలు చేస్తుంది. ఇక నేను పిండి విసుకుతున్నా. ఇట్లా జొన్న రొట్టెలు చేసుకోవాలి. మటన్ అయితే కొట్టేయడం అయిపోయింది, మా అమ్మ వండుతుంది. బేసిక్ వేయాల్సిన కారం, ఉప్పు అవన్నీ వేసేసి ఇక కలుపుతూ ఉంది.